ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ స్పష్టం చేశారు. ఎస్కోటలోని గొంప స్వగృహంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే చెప్పిన మాట ప్రకారం పింఛన్ల సొమ్ము పెంచి నేరుగా ఇళ్ల వద్దనే పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిదీ ముఖ్యంగా సూపర్ 6 ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా లాస్ట్ టైం ఒక అవకాశం పేరిట జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మోసం చేశారో ఇప్పుడు అందరూ జనాలు చూశారు. మేము వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ నాయకుల్ని చాలామంది లేరు, కానీ కోరుతుంది ఏంటంటే ఇప్పటికైనా మీ ఓటమిని హుందాతనంతో ఒప్పుకోండి. మరలా కొంతమంది నాయకులు మాట్లాడడం చూస్తున్నాం. ఈవీఎంల మీద లేదా రకరకాలుగా అపవాదులు లేటి ఇది మంచి గెలుపు కాదు. మీరు ఆ రోజు అసెంబ్లీలో దేవుడి స్క్రిప్ట్ అని రకరకాలుగా హేళన చేశారు. మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు, గౌరవ సభలో ఎవరైతే ఈ గౌరవ సభలో నేను ఉండలేను, మళ్ళా సభ మంచి సభ వచ్చి నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను తప్పితే లేకపోతే లేదని ఆ రోజు శపథం చేశారు. శపథం చేసినట్టు ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చి కేవలం